ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వేదాలకు, స్మృతులకు, పురాణాలకు ఆలయమైన వారు, కరుణకు నిలయమైన వారు, లోకానికి శుభాన్ని ప్రసాదించేవారు, అటువంటి జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదులకు శతకోటి నమస్కారాలు. విద్యకు, జ్ఞానానికి, వాక్కుకు, ఆధ్యాత్మిక ప్రకాశానికి అధిదేవత అయిన శ్రీ శారదాదేవిని మనసారా స్మరిస్తాం. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రావ్రత, యా వీణావరదండమండితకరా, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి నిర్దేవై సదా వందిత, సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. బ్రహ్మ, విష్ణువు, శంకరుడు మొదలైన దేవతలచే ఎల్లప్పుడూ పూజింపబడే ఆ జగన్మాత సరస్వతీదేవిని మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుతూ ఈ మహత్తరమైన జ్ఞాన యాత్రను విఘ్నేశ్వరుని స్మరణతో ప్రారంభిస్తాం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, కళాధరావతంసకం విలాసిలోకరక్షకం, అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం, నతాశుభాసునాశకం నమామి తం వినాయకం. ఆనందంతో మోదకాన్ని ధరించినవారు, భక్తులకు విముక్తిని ప్రసాదించేవారు, చంద్రకళను ధరించినవారు, లోకాలను రక్షించేవారు, విఘ్నాలను తొలగించేవారు, అటువంటి శ్రీ వినాయకునికి మనసారా నమస్కరిద్దాం. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో కేవలం 32 సంవత్సరాలు జీవించిన ఒక మహానుభావుడు వేల సంవత్సరాల సనాతన ధర్మ వైభవాన్ని తన జ్ఞానంతో ప్రపంచానికి చాటి చెప్పారు. దేశం నలుమూలల కాలి నడకన పర్యటించారు, వేదాంతానికి భాష్యాలు రచించారు, అద్వైత జ్ఞానాన్ని బోధించారు, 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించారు, అనేక మంది మహాశిష్యులను తీర్చిదిద్దారు, మరియు సనాతన ధర్మానికి ఒక కొత్త శక్తిని ప్రసాదించారు. ఆ మహనీయులు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు. వారి దివ్య చరితామృతాన్ని తెలుసుకుంటాం. కేరళలోని కాలడిలో ప్రారంభమైన ఒక బాలుడి జీవితం కాశీలో జ్ఞాన జ్యోతిగా వెలిగింది. నర్మదా నదీ తీరంలో గురు కృపను పొందింది. భారతదేశమంతటా ధర్మం దిగ్విజయంగా విస్తరించింది. శృంగేరిలో శ్రీ శారదాదేవి పీఠాన్ని స్థాపించింది. మరియు కేవలం 32 సంవత్సరాలలోనే భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రపై చెరగని ముద్ర వేసింది. ఇది జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల దివ్య జీవిత చరిత్ర. ఈ మహనీయుని జీవితం గురించి తెలుసుకునే ముందు మనసారా ఒక్కసారి వారి చరణార విందాలకు నమస్కరిస్తాం. ఇక అవతార సంకల్పం. 8వ శతాబ్దంలో సనాతన ధర్మం క్షీణిస్తున్న సమయంలో బ్రహ్మ, విష్ణు మొదలైన దేవతలు మహర్షులతో కలిసి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. క్షీణిస్తున్న సనాతన ధర్మాన్ని ఉద్ధరించమని ప్రార్థించారు. ఆ ప్రార్థనను అంగీకరించిన పరమేశ్వరుడు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదుల రూపంలో అవతరించాలని సంకల్పించారు. అదే సమయంలో కేరళ దేశంలోని కాలడి గ్రామంలో ఆర్యాంబ మరియు శివగురు దంపతులు సంతానం కోసం శ్రీ ఉషాచలేశ్వరుని గురించి భక్తితో
తపస్సు చేస్తూ ఉన్నారు. వారి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు స్వప్నంలో ప్రత్యక్షమై ఒక ప్రశ్న అడిగారు. దీర్ఘాయుష్యుతో కానీ సాధారణ బుద్ధి కలిగిన అనేక మంది కుమారులు కావాలా, లేక అల్పాయుష్యుతో కానీ సర్వజ్ఞుడైన ఒక కుమారుడు కావాలా? అంటే దీర్ఘాయుష్యుతో సాధారణ బుద్ధి కలిగిన అనేక మంది కుమారులు కావాలనా, లేదంటే అల్పాయుష్యుతో ఉండిన కానీ సర్వజ్ఞుడైన ఒక కుమారుడు కావాలా అని పరమేశ్వరుడు ఆ దంపతులని అడిగారు. దంపతులు రెండవ దానినే కోరుకున్నారు. అంటే సర్వజ్ఞుడైన ఒక కుమారుడే మాకు కావాలి అన్నారు. అప్పుడు పరమేశ్వరుడు తథాస్తు అని అనుగ్రహించారు. పరమేశ్వరుని అనుగ్రహంతో జగద్గురువు అవతరించిన ఈ సందర్భంలో శ్రీ ఆదిశంకరాచార్యుల శివానంద లహరిలోని మొదటి శ్లోకాన్ని స్మరిద్దాం. కళాభ్యాం చుడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భావాభ్యామానంద స్ఫురధనుభవాభ్యాం నతిరియం. అంటే చంద్రకళను ధరించిన తమ తపస్సుకు ఫలస్వరూపులైన భక్తులకు తమ అనుగ్రహ ఫలాన్ని ప్రసాదించే పార్వతీ పరమేశ్వరులకు నా హృదయపూర్వక నమస్కారం. 3 లోకాలకు మంగళాన్ని ప్రసాదించే ఆ శివ పార్వతుల అనుగ్రహం మన హృదయాల్లో ఆనందాన్ని నింపుగాక. ఈశ్వరానుగ్రహంతో జన్మించిన ఆ బాలునికి శంకర అని నామకరణం చేశారు. చిన్న వయసులోనే శంకరులు కావ్యాలు, పురాణాలు, వేదవాంగ్మయం అన్నింటిలోనూ అసాధారణమైన ప్రతిభను చూపించారు. 5వ ఏట ఉపనయన సంస్కారం జరిగింది. గురుకులంలో వేద శాస్త్రాలను అభ్యసిస్తూ తన అద్భుతమైన మేధాశక్తితో గురువులను సైతం ఆశ్చర్యపరిచారు. కేవలం 7 సంవత్సరాల వయసులోనే 4 వేదాలను స్వాధీనం చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఇంత చిన్న వయసులోనే ఇంతటి జ్ఞానం, ఇది సాధారణ ప్రతిభ కాదు. ఇది ఒక మహత్తరమైన అవతార కార్యానికి సంకేతం. బాలశంకరులు బ్రహ్మచర్య ధర్మం ప్రకారం భిక్షాటనకు వెళ్తూ ఉండేవారు. ఒకరోజు ఒక పేద గృహిణి తన ఇంట్లో ఉన్నది ఒక్కటే అయిన ఎండిపోయిన ఉసిరికాయను భక్తితో బాలశంకరులకు సమర్పించింది. ఆ పేదరికాన్ని చూసి బాలశంకరుల హృదయం కరిగిపోయింది. సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మిని స్తుతిస్తూ కనకధారా స్తోత్రంతో ప్రార్థించారు. ఆ ప్రార్థనకు ఫలితంగా ఆ పేద ఇంటిపై బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది. అదే కనకధారా స్తోత్ర మహిమ. శంకరుల హృదయంలో బాల్యంలోనే ఉన్న కరుణకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ దివ్య ఘట్టాన్ని స్మరిస్తూ కనకధారా స్తోత్రంలోని శ్లోకాన్ని పఠిద్దాం. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. శ్రీ మహావిష్ణువు యొక్క పులకించిన దేహాన్ని ఆశ్రయించిన తుమ్మెదల వలె తమాల వృక్షంలోని పుష్పకోశాన్ని అలంకరించే ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క కటాక్షమే సమస్త ఐశ్వర్యాలకు మూలం. ఆ మంగళదేవత యొక్క శుభకరమైన కటాక్షం మనందరికీ మంగళాన్ని ప్రసాదించుగాక. ఇక శంకరుల జీవితంలో జ్ఞానంతో పాటు మాతృభక్తికి కూడా అత్యంత గొప్ప స్థానం ఉంది. ఒకరోజు తల్లి ఆర్యాంబ పూర్ణానదికి స్నానానికి వెళ్తుండగా ఎండకు అలసిపోయి స్పృహ తప్పింది. శంకరులు ఆమెను ఆదుకొని ఇంటికి తీసుకొని వచ్చారు. తల్లి వృద్ధాప్యంలో నదికి దూరంగా వెళ్ళటం కష్టమవుతుందని భావించి నదీదేవతను ప్రార్థించారు. ఆ ప్రార్థనకు ప్రసన్నమైన నదీదేవత తన దిశను మార్చుకొని శంకరుల ఇంటి సమీపంలో ప్రవహించింది. జ్ఞానమూర్తి అయిన శంకరులు తల్లిపై చూపిన ప్రేమ మనందరికీ ఒక ఆదర్శం. శంకరులకు చిన్న వయసులోనే సంసారంపై వైరాగ్యం కలిగింది. తన అవతార కార్యాన్ని నిర్వహించటానికి సన్యాసం స్వీకరించాలని సంకల్పించారు. కానీ తల్లి అనుమతి అవసరం.
ఒకరోజు శంకరుల పాదాన్ని ఒక మొసలి పట్టుకుంది. అప్పుడు శంకరులు తల్లిని ప్రార్థిస్తూ, నేను సన్యాసం స్వీకరించడానికి అనుమతిస్తేనే ఈ మొసలి పట్టు నుంచి నేను విడుదల అవుతాను అని చెప్పారు. తల్లి ఆర్యాంబ సన్యాసానికి అనుమతినిచ్చింది. మొసలి పాదాన్ని విడిచిపెట్టింది. తల్లి అనుమతి తీసుకున్న తరువాత శంకరులు గృహాన్ని విడిచి సద్గురువును అన్వేషిస్తూ బయలుదేరారు. నర్మదా నదీ తీరంలోని గుహలో తపోనిష్ఠుడైన శ్రీ గోవింద భగవత్పాదులను శంకరులు దర్శించారు. గురువు శంకరులలోని అసాధారణమైన జ్ఞానాన్ని గుర్తించారు. క్రమ సన్యాసాన్ని ప్రసాదించి బ్రహ్మ విద్యను బోధించారు. శంకరులు సర్వజ్ఞులుగా భావించబడినప్పటికీ గురు శిష్య సాంప్రదాయాన్ని గౌరవిస్తూ గురుముఖంగా సకల శాస్త్రాలను అభ్యసించారు. ఇక్కడ మనం శంకరుల జీవితంలోని అత్యంత గొప్ప సందేశాన్ని చూస్తాం. ఎంత జ్ఞానం ఉన్నా గురువుల పట్ల వినయం ఉండాలి. గురువును స్తుతిస్తూ తోటకాచార్యులు రచించిన తోటకాష్టకంలోని ఈ ప్రసిద్ధ శ్లోకాన్ని స్మరిద్దాం. విదితాఖిల శాస్త్ర సుధాజలదే మహితోప నిషత్కదితార్థనిదే హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశికమే శరణం. సకల శాస్త్రాల సారాన్ని తెలిసిన ఓ గురుదేవ, ఉపనిషత్తులు బోధించిన పరమార్థ తత్వానికి నిలయమైన ఓ శంకరాచార్య, నా హృదయంలో మీ పవిత్రమైన పాదాలను నిలుపుకోనివ్వండి. ఓ శంకర దేశిక, మీ శరణే నాకు మార్గం. ఇక శ్రీ గోవింద భగవత్పాదుల వద్ద బ్రహ్మ విద్యను అభ్యసించిన శ్రీ శంకరులు గురు భక్తిని స్మరిస్తూ గురుతత్వానికి ప్రతిరూపమైన శ్రీ దక్షిణామూర్తిని స్తుతిద్దాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యదా నిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అద్దంలో కనిపించే నగరం అద్దం లోపల ఉన్నట్లే కనిపిస్తుంది. అలాగే ఈ విశ్వం మన ఆత్మ చైతన్యంలో ఉన్నప్పటికీ మాయ వల్ల బయట ఉన్నట్లుగా కనిపిస్తుంది. జ్ఞానోదయం కలిగినప్పుడు తన స్వరూపం అద్వైత బ్రహ్మమే అని సాక్షాత్కరించుకునే ఆ గురుమూర్తి శ్రీ దక్షిణామూర్తికి మన నమస్కారం. ఒక వర్షాకాలంలో నర్మదా నది ఉప్పొంగి సమీప ప్రాంతాలను ముంచెత్తింది. ప్రజలు భయంతో హాహాకారాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో శంకరులు తమ కమండలంలోకి ఆ వరద ప్రవాహాన్ని ఆకర్షించి ప్రజలను రక్షించారు. ఈ సంఘటనను చూసిన గోవింద భగవత్పాదులు శంకరుల అసాధారణ శక్తిని గుర్తించి సనాతన ధర్మాన్ని అద్వైత సిద్ధాంతాన్ని రక్షించు, ప్రస్థాన త్రయానికి భాష్యాలు రచించి ధర్మప్రచారం చేయి అని ఆదేశించారు. గురువు ఆదేశంతో శంకరాచార్యులు వారణాసికి చేరుకున్నారు. అక్కడ అనేక మంది శిష్యులు వేదాంత తత్వాన్ని తెలుసుకోవటానికి వారి శరణు కోరారు. వారిలో ప్రముఖుడు అపారమైన గురుభక్తి కలిగిన సనందనుడు. ఒకరోజు శంకరాచార్యులు గంగకు అవతలి ఒడ్డున ఉన్న సనందనుడిని తమ వద్దకు రమ్మని పిలిచారు. గురువు పిలుపు విన్న సనందనుడు మరొక ఆలోచన చేయకుండా గంగపై అడుగుపెట్టాడు. అతని ప్రతి అడుగుకు ఒక పద్మం ఆధారంగా ఏర్పడింది. ఆ రోజు నుంచి సనందనుడు పద్మపాదుడుగా ప్రసిద్ధి చెందాడు. ఇదియే గురుభక్తి యొక్క మహిమ. కాశీలో ఒకరోజు శంకరాచార్యులకు ఒక చండాలుడు ఎదురయ్యాడు. అతనిలోని జ్ఞానాన్ని శంకరులు గుర్తించారు. ఆ చండాలుడు అద్వైత తత్వాన్ని అత్యంత లోతుగా ప్రతిపాదించాడు. ఆత్మ ఒకటే అయితే ఎవరిని ఎవరు దూరం చేయాలి అనే అద్వైత దృష్టి అక్కడ ప్రతిధ్వనించింది. అతడిలోని బ్రహ్మజ్ఞానాన్ని గుర్తించిన శంకరులు అతడిని గౌరవించారు. ఈ సందర్భంలోనే మనీషా పంచకం రచించబడింది. శంకరుల సందేశం స్పష్టమైనది. జ్ఞానమే నిజమైన మహత్వానికి ప్రమాణం. ఈ మహత్తరమైన అద్వైత సందేశాన్ని మనీషా పంచకంలోని మొదటి శ్లోకం మరింత స్పష్టంగా తెలియజేస్తుంది. జాగ్రత్ స్వప్న సుషిప్తషు స్ఫుటతరాయ సంవిద్యుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణి సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్త్యాతి చేత్ చాండాలోస్తు సతద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. జాగ్రత్ స్వప్న సుషుప్తి అనే 3 స్థితుల్లో ప్రకాశించే చైతన్యం బ్రహ్మ నుండి చిన్న చీమ వరకు అన్ని జీవరాశుల్లోనూ వ్యాపించి ఉన్న జగత్సాక్షి.
అదే నేను, కనిపించే ఈ శరీరం కాదు అనే దృఢమైన జ్ఞానం ఎవరికి ఉంటుందో అతడు చండాలుడైనా ద్విజుడైనా అతడే నా గురువు. ఇదే నా దృఢమైన మతం. తరువాత శంకరాచార్యులు బదరీ క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ప్రస్థానత్రయంపై భాష్యాలను రచించారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఈ 3 వేదాంత తత్వానికి ప్రధాన ఆధారాలు. వాటిపై శంకరుల భాష్యాలు అద్వైత వేదాంతానికి ఒక మహత్తరమైన పునాదిగా నిలిచాయి. కాశీకి తిరిగి వచ్చిన తరువాత ఒక వృద్ధ బ్రాహ్మణుడు శంకరుల బ్రహ్మసూత్ర భాష్యంలోని ఒక అంశంపై వాదన ప్రారంభించాడు. వాదోపవాదం అత్యున్నత స్థాయికి చేరింది. శంకరుల జ్ఞానం, వాద పటిమ చూసి ఆ వృద్ధ బ్రాహ్మణుడు తన అసలు స్వరూపాన్ని వెల్లడించాడు. అతనే వ్యాసమహర్షి. వ్యాసమహర్షి శంకరులను అనుగ్రహించారు. శంకరాచార్యుల ధర్మ ప్రచార యాత్రలో మరో ముఖ్యమైన ఘట్టం కుమారిల భట్టుతో జరిగిన భేటీ. కుమారిల భట్టు మీమాంసా సంప్రదాయంలో మహాపండితుడు. ఆయన సూచనతో శంకరాచార్యులు మండనమిశ్రునితో వాదానికి సిద్ధమయ్యాడు. మండనమిశ్రుడు కర్మమీమాంసలో మహాపండితుడు. శంకరాచార్యులు ఆయనతో దీర్ఘమైన వాదాన్ని సాగించారు. మండనమిశ్రుని భార్య ఉదయభారతి ఈ వాదానికి మధ్యవర్తిగా వ్యవహరించారు. చివరికి మండనమిశ్రుడు శంకరాచార్యుల జ్ఞానాన్ని అంగీకరించి సన్యాసాన్ని స్వీకరించాడు. ఆయనకు సురేశ్వరాచార్యులు అనే యోగ పట్టాన్ని శంకరాచార్యులు ప్రసాదించారు. శంకరాచార్యులు భారతదేశమంతటా పర్యటిస్తూ ప్రజలకు ధర్మబోధ చేశారు. వివేక చూడామణి, ఉపదేశ సాహస్రి, ఆత్మబోధ వంటి అనేక వేదాంత ప్రకరణ గ్రంథాలను రచించారు. అలాగే కనకధార స్తోత్రం, సౌందర్యలహరి, శివానందలహరి, దక్షిణామూర్తి స్తోత్రం, గణేశ పంచరత్నం, భజగోవిందం, మనీషా పంచకం వంటి అనేక స్తోత్రాలను రచించారు. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ఉపాసన, వేదాంతం ఇవన్నింటినీ శంకరుల రచనలు సమన్వయపరుస్తాయి. శంకరాచార్యుల చుట్టూ 4 మహాశిష్యులు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందారు. సురేశ్వరాచార్యులు, పద్మపాదాచార్యులు, హస్తామలకాచార్యులు, తోటకాచార్యులు. హస్తామలకుడు చిన్న వయసులోనే ఆత్మతత్వాన్ని అద్భుతంగా వ్యక్తం చేశాడు. తోటకుడు మొదట మందబుద్ధిగా భావించబడినప్పటికీ గురుకృపతో సమస్త విద్యలను పొందాడు. గురువుపై భక్తితో తోటక వృత్తంలో స్తోత్రాన్ని రచించి తోటకాచార్యుడిగా ప్రసిద్ధి చెందాడు. శృంగేరి శారదాపీఠ స్థాపన. శంకరాచార్యుల యాత్రలో శృంగేరికి వచ్చిన ఘట్టం చాలా విశిష్టమైంది. ప్రకృతి సౌందర్యంతో నిండిన శృంగేరిలో మండుటెండలో ఉన్న ఒక కప్పకు ఒక సర్పం తన పడగతో నీడనిచ్చిన దృశ్యాన్ని శంకరాచార్యులు చూశారు. సహజ వైరాన్ని కూడా శాంతింపజేసే ఆ క్షేత్ర మహిమను గుర్తించి విద్యాది దేవత అయిన శ్రీ శారదాదేవిని ప్రతిష్ఠించి తమ తొలి ఆమ్నాయ పీఠాన్ని అక్కడ స్థాపించారు. అదే దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం శృంగేరి. శ్రీ శారదాదేవిని శృంగేరిలో ప్రతిష్ఠించిన ఈ పవిత్ర ఘట్టంలో శ్రీ ఆదిశంకరాచార్యుల సౌందర్యలహరిలోని మొదటి శ్లోకాన్ని స్మరిద్దాం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాభిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి. శక్తితో ఏకమై ఉన్నప్పుడే శివుడు సృష్టిని నిర్వహించగల శక్తిని పొందుతాడు. శక్తి లేకుండా ఆయన ఒక్క అడుగు కూడా కదలలేడు. అందుకే హరిహర విరించులచే కూడా ఆరాధింపబడే ఓ జగన్మాత అన్నారు. పుణ్యం లేనివాడు నిన్ను నమస్కరించగలడా, నిన్ను స్తుతించగలడా అని ఈ శ్లోకం దివ్యశక్తి మహిమను ప్రకటిస్తుంది. శంకరులు సన్యాసిగా దేశమంతా తిరుగుతున్నప్పటికీ తల్లి ఆర్యాంబను మరచిపోలేదు. తల్లి అంతిమ సమయం నందు ఆమెను తెలుసుకొని ఆమె వద్దకు చేరుకున్నారు. తల్లికి నమస్కరించి ఆమెకు ఆధ్యాత్మిక అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఆర్యాంబ పరమపదించిన తరువాత శంకరులు స్వయంగా ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. జగద్గురువు అయినా సన్యాసి అయినా తల్లి పట్ల తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. ఇది శంకరుల మాతృభక్తికి ఒక గొప్ప ఉదాహరణ. శంకరాచార్యులు భారతదేశమంతటా పర్యటించారు. ఆ రోజుల్లో నేటిల్లా రహదారులు లేవు, వాహన సౌకర్యాలు లేవు. అయినా ధర్మ ప్రచారం కోసం వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు. వివిధ ప్రాంతాలలో ప్రజలకు వారి భాషలో వారి స్థాయికి అనుగుణంగా ధర్మం, భక్తి, జ్ఞానం గురించి బోధించారు. వారి యాత్రలు కేవలం తాత్విక వాదాల కోసం మాత్రమే కాదు, సమాజంలో ఐక్యత కోసం, సాత్విక ఆచారాల కోసం, సనాతన ధర్మ పునరుద్ధరణ కోసం వారు పనిచేశారు.
భారతదేశానికి ఆధ్యాత్మిక ఐక్యతను కలిగించేందుకు శంకరాచార్యులు 4 ప్రధాన పీఠాలను స్థాపించారు. దక్షిణంలో శృంగేరి, పశ్చిమంలో ద్వారక, తూర్పున పూరి, ఉత్తరంలో బదరి. 4 దిక్కులలో 4 పీఠాలను స్థాపించి తన 4 ప్రధాన శిష్యులను వాటి బాధ్యతలను నియమించారు. ఇలా భారతదేశ ఆధ్యాత్మిక ఐక్యతకు ఒక మహత్తరమైన పునాది వేశారు. శంకరాచార్యుల కార్యం కేవలం తత్వశాస్త్రానికి పరిమితం కాలేదు. సమాజంలోని మూఢనమ్మకాలను తొలగించటానికి, హింసాత్మకమైన ఆచారాలను తగ్గించటానికి, సాత్వికమైన పూజా విధానాన్ని ప్రోత్సహించటానికి వారు కృషి చేశారు. దేవుడు ఒక్కడే అనే ఆధ్యాత్మిక ఐక్యతను బోధిస్తూ పరస్పర ఘర్షణలను తొలగించటానికి ప్రయత్నించారు. వారి బోధనల ద్వారా సమాజంలో పరివర్తన తీసుకురావటానికి ప్రయత్నించారు. చాలా సులభంగా అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. ఇప్పుడు శంకరాచార్యుల అద్వైత సిద్ధాంతాన్ని చాలా సరళంగా అర్థం చేసుకుంటాం. అద్వైతం అంటే 2 కాదు అని అర్థం. సర్వజీవులలో ఉన్న చైతన్యం, పరమాత్మలో ఉన్న చైతన్యం ఒక్కటే. శరీరాలలో భేదం ఉండవచ్చు, కానీ చైతన్యంలో భేదం లేదు. మనకు కనిపించే భేదభావం మాయ వల్ల కలుగుతోంది. శివుడు, విష్ణువు, అమ్మవారు, ఇతర దేవతా స్వరూపాలు అన్నీ ఒకే పరమాత్మ యొక్క వివిధ రూపాలుగా చూడాలని అద్వైత దృష్టి బోధిస్తుంది. అందుకే భేదాన్ని దాటి ఐక్యతను చూడటం అదే అద్వైత దృష్టి. భవతా జనత సుహిత భవిత నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదం భవ శంకర దేశికమే శరణం అన్నారు. ఓ శంకర గురుదేవ, మీ బోధన ద్వారా ప్రజలందరికీ మేలు కలగాలి. జీవుడు మరియు ఈశ్వరుని నిజమైన తత్వాన్ని వివేకంతో తెలుసుకునే బుద్ధిని మాకు ప్రసాదించండి. మీ శరణే మాకు మార్గం. శంకరుల బోధనలో కర్మకు సంబంధించిన ఒక అద్భుతమైన ఉపమానం ఉంది. ఒక మొక్క పెరగటానికి నీరు అవసరం, కానీ ఏ విత్తనం నాటాలి అది మన చేతుల్లో ఉంది. మంచి విత్తనం నాటితే మంచి ఫలితం వస్తుంది. చెడు విత్తనం నాటితే దాని ఫలితాన్ని కూడా అనుభవించాల్సిందే. అలాగే మనం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేది మన చేతుల్లో ఉంటుంది. కర్మకు తగిన ఫలాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. ఇక భజగోవిందం అనే స్తోత్రం జీవితానికి ఒక గొప్ప సందేశం. శంకరాచార్యుల బోధనలోని వైరాగ్యానికి, జీవిత సత్యాన్ని గుర్తించటానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఆయన ప్రసిద్ధ రచన భజగోవిందంలోని ఈ అమూల్యమైన శ్లోకం మన జీవితానికి కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుగ్రంకరణే. ఓ మానవుడా, కేవలం పాండిత్యం, కేవలం వ్యాకరణ జ్ఞానం, కేవలం భౌతిక విద్య మరణ సమయం సమీపించినప్పుడు మనల్ని రక్షించలేవు. ఆ సమయంలో మనకు శరణు భగవంతుని స్మరణే. అందుకే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ అనే శంకరుల పిలుపు ఈనాటికి మన హృదయాలను మేల్కొల్పుతుంది. శంకరాచార్యుల బోధనలో మన రోజువారీ జీవితానికి కూడా ఎంతో ఉపయోగపడే సందేశాలున్నాయి. అందరినీ తనలాగే చూస్తూ ఎవరికీ హాని చేయకూడదు. తప్పు అని తెలిసి కూడా తప్పు చేసేవాడే నిజమైన అంధుడు. తప్పు పని చేయకుండా మనలను ఆపేవాడే నిజమైన స్నేహితుడు. ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వటమే నిజమైన దానం. వినయశీలుడు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతాడు. కృషి చేసేవాడు ఫలాన్ని పొందుతాడు. కష్టాల్లో ఉన్నవారిని కాపాడేవాడు నిజమైన వీరుడు. కోపాన్ని జయించిన వాడికి శోకించాల్సిన అవసరం ఉండదు. తల్లి ప్రత్యక్ష దైవం. సోమరితనం మనిషికి తానే శత్రువుగా మారుతుంది. దురాశ మనిషి వివేకాన్ని కప్పివేస్తుంది. తృప్తి లేకపోవటమే దుఃఖానికి ప్రధాన కారణం. శుద్ధమైన మనస్సు కలిగిన వాడే నిజమైన శుద్ధుడు. ఇక భగవంతుని ఎలా ప్రార్థించాలి? భగవంతుడిని కేవలం భౌతిక కోరికల కోసం మాత్రమే ప్రార్థించకూడదు. నా అహంకారాన్ని తొలగించు, నా మనస్సును నియంత్రించుకునే శక్తిని ఇవ్వు, నా దురాశలను తగ్గించు, జీవుల పట్ల దయను పెంచు, సంసార సాగరాన్ని దాటే జ్ఞానాన్ని ప్రసాదించు. ఇలాంటి ప్రార్థనలలో మిగతా అన్ని కోరికలు కూడా అంతర్లీనంగా ఉన్నట్లే. శ్రీ ఆదిశంకరాచార్యులు భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు అనేక రచనలు చేశారు. బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషద్ భాష్యాలు, గీతా భాష్యం వారి ప్రధాన భాష్యాలలో ప్రసిద్ధమైనది. వివేక చూడామణి, ఆత్మబోధ, ఉపదేశ సాహస్రి, అపరోక్షానుభూతి, మనీషా పంచకం, నిర్వాణాష్టకం వంటి అనేక ప్రకరణ గ్రంథాలు వారి వేదాంత బోధనకు ప్రసిద్ధి చెందాయి. అలాగే కనకధారా స్తోత్రం, సౌందర్యలహరి, శివానందలహరి, దక్షిణామూర్తి స్తోత్రం, గణేశ పంచరత్నం, భజగోవిందం వంటి
అనేక రచనలు ఈనాటికి భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో విస్తృతంగా పఠిస్తబడుతూ ఉన్నాయి. తన జీవితమంతా ధర్మ ప్రచారం, జ్ఞానబోధ, సనాతన ధర్మ పునరుద్ధరణ, ఆధ్యాత్మిక ఐక్యత కోసం అంకితం చేసిన శ్రీ ఆదిశంకర భగవత్పాదులు తన 32వ సంవత్సరంలో కేదార క్షేత్రంలో తమ అవతార కార్యాన్ని ముగించి స్వస్థానమైన కైలాసానికి చేరుకున్నారు. కాలడిలో అవతరించి భారతదేశమంతా పర్యటించి శృంగేరిలో శారదాపీఠాన్ని స్థాపించి 4 ఆమ్నాయ పీఠాలను నెలకొల్పి అద్వైత జ్ఞానాన్ని ప్రపంచానికి అందించి కేదారంలో తమ అవతార కార్యాన్ని ముగించారు. కేవలం 32 సంవత్సరాలు, కానీ ఆ 32 సంవత్సరాల ప్రభావం వేల సంవత్సరాలుగా భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ప్రకాశిస్తూనే ఉంది. శంకరుల జీవితం మనకు ఒక గొప్ప ప్రశ్నను వేస్తుంది. మనకు లభించిన జీవితాన్ని కేవలం మన కోసం మాత్రమే ఉపయోగిస్తున్నామా, లేక మన జ్ఞానం, మన శక్తి, మన సమయం, మన సంపద ఇవన్నీ సమాజానికి, ధర్మానికి, మానవాళికి ఉపయోగపడేలా జీవిస్తున్నామా? శంకరులు చూపించిన మార్గం త్యాగం, జ్ఞానం, వైరాగ్యం, భక్తి, పరోపకారం మరియు ముఖ్యంగా అద్వైత దృష్టి. నేను వేరు, నువ్వు వేరు అనే భేదాన్ని దాటి ప్రతి జీవిలోనూ అదే చైతన్యాన్ని దర్శించటం, అదే శంకరుల బోధనకు హృదయం. ఇప్పుడు జగద్గురు శంకరాచార్యుల చరణాలకు నమస్కరిద్దాం. సుకృధే ధిక్కృతే బహుతా భవతో భవిత పదదర్శన లాలసత అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశికమే శరణం. ఓ శంకర గురుదేవా, మీ పవిత్ర పాదాలను దర్శించాలనే ఆకాంక్షతో ఉన్న ఈ దీనుడిని కరుణించి రక్షించండి. మీ శరణే నాకు మార్గం. ఆ మహనీయునికి మనసారా నమస్కరిద్దాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వేదాలకు, స్మృతులకు, పురాణాలకు ఆలయమైన వారు, కరుణకు నిలయమైన వారు, లోకానికి శుభాన్ని ప్రసాదించిన వారు అటువంటి జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదులకు శతకోటి నమస్కారాలు. కాలడిలో అవతరించిన ఆ మహాజ్ఞాని, నర్మదా తీరంలో గురువును ఆశ్రయించిన ఆ శిష్యుడు, కాశీలో అద్వైత జ్ఞానాన్ని ప్రకటించిన ఆ ఆచార్యుడు, శృంగేరిలో శారదాపీఠాన్ని స్థాపించిన ఆ జగద్గురువు, భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా ఐక్యపరిచిన ఆ ధర్మరక్షకుడు, కేదారంలో తన అవతార కార్యాన్ని ముగించిన ఆ మహనీయుడు శ్రీ ఆదిశంకర భగవత్పాదులకు మనసారా నమస్కరిస్తూ వారి చరణారవిందాలకు నమస్సులు. ఓం నమః శివాయ. ఓం తత్సత్. ఈ మహనీయుల జీవిత చరిత్ర, సనాతన ధర్మంలోని అద్భుతమైన జ్ఞానం, మన గురు పరంపర యొక్క అపారమైన వైభవం, మనలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించే ఈ అమూల్యమైన సందేశం మరింత మందికి చేరాలంటే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో పంచుకోండి. ఎందుకంటే ఒక మంచి ఆలోచన ఒక మనిషి జీవితాన్ని మార్చగలదు. ఒక మంచి జ్ఞానం ఒక కుటుంబాన్ని మార్చగలదు. ఒక మంచి ధర్మబోధ ఒక తరాన్నే మార్చగలదు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, ధార్మిక మరియు సనాతన ధర్మ విషయాల కోసం వాయిస్ ఆఫ్ ఋషీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధర్మాన్ని తెలుసుకుంటాం, ధర్మాన్ని ఆచరిద్దాం, ధర్మాన్ని తరువాతి తరాలకు అందిద్దాం. మన గురు పరంపరను తెలుసుకుంటాం, మన సనాతన ధర్మ వైభవాన్ని ప్రపంచానికి చాటుతాం. శ్రీ ఆదిశంకర భగవత్పాదుల దివ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి.